విశ్వామిత్రుడు గంగానది గురించి, దాని ఉత్పత్తి గురించి ఇలా చెప్పసాగాడు. ఓ రామ! హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతనికి హిమవత్పర్వతము నివాసము. హిమవత్పర్వతము సకల ధాతువులకు, ఔషధులకు నిలయము. హిమవంతుని భార్య పేరు మనోరమ. ఆమె పేరు పర్వతము కుమార్తె. వారికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. వారి పేర్లు గంగ, ఉమ. దేవతలందరూ హిమవంతుని వద్దకు పోయి గంగను తమకు ఇమ్మని అడిగారు. లోకముల యొక్క మేలు కోరిన హిమవంతుడు తన పెద్ద కుమార్తె గంగను దేవతలకిచ్చాడు. గంగ దేవతలతో పాటు వెళ్ళిపోయింది. హిమవంతుని రెండవ కుమార్తె ఉమ తపస్సు చేయడం మొదలుపెట్టింది. హిమవంతుడు తన రెండవ కుమార్తె ఉమను మహాశివునికి ఇచ్చి వివాహము చేశాడు. గంగ, ఉమ అక్కా చెల్లెళ్ళు. గంగ ఆ ప్రకారము దేవతల వెంట ఆకాశమునకు వెళ్ళింది. ఉమ శివుని వెంట కైలాసమునకు వెళ్ళింది. గంగ నది రూపంలో దేవతల నదిగా దేవలోకములో ప్రవహిస్తూ ఉంది. అంతవరకు విన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, హిమవంతుని పెద్ద కుమార్తె గంగ ఎందుకని 3 మార్గములలో ప్రవహిస్తూ ఉంది? ఎందుకని గంగానది ముల్లోకములలో పవిత్రమైన నదిగా ప్రసిద్ధి చెందింది? వివరించండి అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. మహాశివుడు తన భార్య ఉమాదేవితో సురత సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. కానీ ఉమాదేవికి మహాశివునికి ఎంతకాలానికి పుత్ర సంతానం కలగలేదు. దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది. మహాశివునికి ఉమాదేవికి పుట్టబోయే పుత్రుని భరించే శక్తి ఈ లోకాలకు ఉందా అని. దేవతలందరూ బ్రహ్మదేవుని తీసుకుని మహాశివుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు మహాశివునితో ఇలా అన్నాడు. ఓ మహాదేవా, మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడైన పుత్రుణ్ణి ముల్లోకములు భరించలేవు. కాబట్టి మీరు ఉమాదేవి తపస్సు చెయ్యండి. మీ తేజస్సును మీ యందే నిక్షిప్తం చేసుకోండి అని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించాడు మహాదేవుడు. దేవతలారా, మీరు చెప్పినట్లే చేసేదను, కానీ నా వీర్యమును ఎవరు ధరిస్తారో తెలియజేయండి అని అన్నాడు. దేవతలందరూ ముక్తకంఠంతో మీ వీర్యమును భూదేవి ధరిస్తుంది అని పలికారు. ఆ ప్రకారమే మహాశివుడు తన వీర్యమును భూదేవి యందు నిక్షిప్తం చేశాడు. ఆ వీర్యము భూమి అంతా వ్యాపించింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుని చూచి, ఓ అగ్నిదేవా, నీవు వాయుదేవుని సాయంతో మహాదేవుని వీర్యమును నీలో నిక్షిప్తము చేసుకో అని ప్రార్థించారు. అప్పుడు అగ్నిదేవుడు మహాశివుని వీర్యమును తనలో ధరింపచేసుకున్నాడు. మహాదేవుని వీర్యము ప్రభావము వలన అగ్నిదేవునిలో నుండి మహావీరుడు కుమారస్వామి జన్మించాడు. అప్పుడు దేవతలందరూ మహాశివుని, ఉమాదేవిని భక్తితో పూజించారు. ఇదంతా చూచి ఉమాదేవికి పట్టరాని కోపం వచ్చింది. ఓ దేవతలారా, నేను నా భర్త యందు పుత్రుని కనవలనని కోరికతో ఉన్నాను. దానికి మీరు అడ్డు తగిలారు. నా భర్త వీర్యమును భూమిలో, అగ్నిలో నిక్షిప్తం చేశారు. కాబట్టి మీరందరికీ మీ భార్యల వలన సంతానము కలగకుండుగాక అని తీవ్రంగా శపించింది. తన భర్త వీర్యమును ధరించిన భూదేవిని కూడా ఉమాదేవి శపించింది. ఓ భూదేవి, నీవు అనేక రూపములతో అనేక మంది భర్తలకు భారీగా ప్రవర్తించు. నా వలనే నీకు కూడా పుత్రుల వలన ఆనందం కలుగుగుండుగాక అని శపించింది. తరువాత మహాశివుడు ఉమాదేవితో సహా పశ్చిమ దిక్కుగా పోయి హిమవత్పర్వతము మీద ఉత్తర దిక్కుగా ఉన్న కైలాసగిరి మీద తపస్సు చేశాడు. ఓ రామ, ఇప్పుడు నీకు గంగాదేవి కథ చెబుతాను విను అని విశ్వామిత్రుడు గంగాదేవి యొక్క కథ చెప్పసాగాడు.